దోస్తులు, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎన్ఎస్ఎస్ ఛానల్ గురించి అలా బొట్టు చూస్తే అర్థమైంది. ఏ వారం మీరు కామెంట్లలో తప్పకుండా కామెంట్ చేయాలి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే ఇలా మంచి మంచి నిర్ణయాలు తీసుకోబోతున్నా. గుడికి వెళ్ళాలి, ఏ గుడికి ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నా. స్కిప్ చేయకుండా చూడండి. నేను కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నా ఇవాళ. స్కిప్ చేయొద్దు దోస్తులు ఎవరైనా, ఓకేనా. పొద్దున లేచి దేవునికి అయితే పూజ చేసిన. ఇవాళ ఏ వారం మీరు చేయాలి. ఈయన ఏం దేవుడు, నేను మంచిగా పూజ చేస్తా. ఇవాళ అయితే బుధవారం చెప్పేసిన, నేనే చెప్పేసిన. కామెంట్స్ చెప్పండి, ఇలా పూజ మంచిగా ఉంది, అలంకారం ఇట్లా మంచి మీకు నచ్చిందా కామెంట్లలో చెప్పండి ఫ్రెండ్స్. అసలు ఇక నేనైతే గుడికి బయలుదేరుతున్నా. ఏ గుడి కొన్ని నిర్ణయాలు తీసుకోబోతాం, కఠినమైన నిర్ణయాలు. ఎవరు స్కిప్ చేయొద్దు, ఫుల్ వీడియో కంపల్సరీ చూడండి, ఓకేనా. లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం ఆదరించండి నన్ను, ఓకేనా దోస్తులు. ఇదే గుడి ద్వారం అన్నట్టు కమాను లోపలికి అయితే ఇది కూడా చాలా పెద్ద ఉంటుంది కమాన్. ఇది మొత్తం మెయిన్ ఎంట్రెన్స్. భక్తులు అయితే ఇలా చాలా తక్కువ మంది ఉన్నారు, ఎందుకంటే నేను వాళ్ళే కాదు కదా, ఇవాళ వర్కింగ్ డే కాబట్టి తక్కువ మంది ఉన్నారు. బైక్ పార్కింగ్ చేసి లోపలికి వెళ్ళి అమ్మవారికి అయితే పూలదాండ నిమ్మకాయలు ఇట్లా గాజులు ఇట్లా తీసుకొని అయితే లోపలికి వెళ్ళి ఇష్టం మంచిగా ఉంటుంది. అమ్మవారికి కూడా అయితే ఆలయం అయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. దోస్తులు ఎప్పుడైనా రావచ్చు, మీరు దర్శనం చేసుకోవచ్చు. సాటర్డే, సండే, ఫ్రైడే రోజు చాలా మంది భక్తులు ఉంటారు, ఓకేనా. ఇక్కడైతే ముడుపు కారుతారు అమ్మవారికి. నేను లోపలికి వెళ్ళి ప్రదర్శన చేసిన, ఒక 5 ప్రదర్శన చేసి మంచిగా అమ్మవారి దర్శనం చేసుకున్న దోస్తులు. ఇదైతే అమ్మవారి గుడి గోపురం మొత్తం వీడియో ఇచ్చిన మీ అందరి కోసం చూడండి. అమ్మవారి టెంపుల్కి వెళ్ళండి, మంచిగా దర్శనం చేసుకుని కోరిన కోరికలు ఇచ్చి అమ్మవారు మన జూబ్లీస్ పెద్దమ్మ తల్లి ఆలయం నేను వెళ్ళింది. నేనైతే అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చిన దోస్తులు కొబ్బరికాయ కొట్టిన. ఇక్కడ గోశాల ఉంటది చూడండి. ఇక్కడ అమ్మవారికి బోనాలు సమర్పించి మంచిగా అందరూ దావా తీసుకొచ్చి గుడి పక్కనే ఉంటది ఇంకో అమ్మవారి గుడి. పోచమ్మకి ఇట్లా మంచి అందరూ దర్శనం చేసుకొని తప్పకుండా రావాలి జూబ్లీస్ పెద్దమ్మ గుడికి. అయ్యలో నమస్తే దోస్తులు, నేనైతే టెంపుల్ కోసం అని చెప్పిన శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయం ఇది. ఇక నేనైతే మీకు మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఏంటంటే కఠినమైన నిర్ణయాలు తీసుకుంటా అని చెప్పిన కదా, తీసుకుంటున్నా. అమ్మవారి దర్శనం చేసుకొని మంచిగా గుడి చూడండి, ఓకేనా ఫ్రెండ్స్. నేనైతే ఇవాళ నుండి నాన్ వెజ్ బంద్ చేస్తున్నా, ఓకేనా. మందు అయితే జీవితాంతం ముట్టుకోను. నాన్ వెజ్ అయితే నా అనుకున్న సక్సెస్ అయినాక స్టార్ట్ చేస్తా. ఎవరికి ఈ రోజు నుండి దావతులు ఇచ్చేది లేదు. నేను యూట్యూబర్ అయినాకనే దావతులు ఇస్తా. అప్పటి వరకు ఎవరు నన్ను డిస్టర్బెన్స్ చేయద్దు. వీడియోస్ అయితే ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేస్తా, డైలీ చెక్ చేసుకోరి. నేనైతే మంచి మంచి వీడియోస్, కంటెంట్ వీడియోస్ చేస్తున్నా. అందరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ చెప్పడం మర్చిపోయినా, నాకైతే ఇంకా అమౌంట్ స్టార్ట్ కాలేదు. నాది మానిటైజేషన్ కాలేదు, ఓన్లీ 5K సబ్స్క్రైబర్లు అయ్యారు అంతే. దానివల్ల అందరూ అమౌంట్ వస్తున్నాయని అనుకోవద్దు ఎవరు, కానీ క్షమించండి చెప్తున్నందుకు. అమ్మవారి గుడి సందర్భంగా నేను ఈ కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాను. ఈ రోజు నుండి ఎవరికి మందాగిచ్చుడు, నేను మందాగుడు అన్ని బంద్ చేసుకున్నా. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంది మిమ్మల్ని నవ్వేయడానికి. నా సంతోషం ఏంటి, మిమ్మల్ని నవ్వేయాలి, నవ్విస్తా. ఇక ముందుకు షార్ట్ ఫిలిమ్స్ కూడా తీస్తా అనుకుంటున్నా. లేడీ క్యారెక్టర్ కోసం, హీరోయిన్ కోసం చూస్తున్నా, త్వరలో తీస్తా. అందరూ సపోర్ట్ చేయండి. నేనైతే ఇక అన్ని మానేస్తున్నా. జీవితం అయితే మందు ముట్టను, కళ్ళు కూడా నాకు ఓన్లీ కూల్ డ్రింక్సే. కఠినమైన నిర్ణయాలంటే ఇట్లా ఉంటాయి. నా మాట నేనే ఇలా, ఎందుకంటే ఇన్ని రోజుల నుండి అందరూ డబ్బులు వస్తున్నాయి, ఎంజాయ్ చేస్తున్నా అనుకున్నాడు. కానీ నేను ఎంత కష్టపడుతున్నా యూట్యూబర్ కావడానికి. డబ్బులు అయితే స్టార్ట్ కాలే, అమౌంట్ అయితే ఖర్చు అవుతుంది. కానీ ఖర్చు అయినా పర్లేదు, నేను యూట్యూబర్ అయినాకనే ఎవరికైనా. మందు అయితే తాగిపోయా జీవితంలో, ఓన్లీ నాన్ వెజ్ పెడతా, తినండి అంతే. నేను యూట్యూబ్ ఛానల్ కోసం పెట్టింది ఎందుకంటే మీ అందరిని నవ్వించడానికి, నేను కూడా నవ్వాలి. అట్లనే అందులో నుండి వచ్చే అమౌంట్ ఇప్పుడు చెప్తున్నా ఫ్రెండ్స్, గుడి సాక్షి, అమ్మవారి సాక్షి చెప్తున్నా. అందులో నుండి వచ్చే అమౌంట్ ఏం చేస్తానో, నేను దేని ఖర్చు పెడుతున్నా కూడా అది చూపిస్తా, ఓకేనా ఫ్రెండ్స్. సగం డబ్బులు నేను తీసుకున్నా, మిగతా అంతా
నేను దేనికి ఖర్చు పెడతా దేనికి అని మొత్తం మీకు ముందు చూపిస్తా. సపోర్ట్ చేయండి. తొందర మానిటైజేషన్ అయిందనుకో హాఫ్ అమౌంట్ కూడా దేనికి నేను స్పెండ్ చేస్తా, అవన్నీ ఆ డబ్బులు దేనికి ఖర్చు పెడతా అది కూడా చూపిస్తా. దోస్తులు ఇక మంచి అమ్మవారి దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఇంటికి వచ్చేసిన టిఫిన్ చేసి ఇవాళ ఏంటంటే ఆఫీస్ కూడా డుమ్మ కొట్టేసిన. అందరూ వీడియో తప్పకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. మీరు బాగుంటే నేను బాగుంటా, ఓకేనా? మీ సంతోషం కోసం నేను వీడియోలు చేస్తున్నా. మంచిగా నవ్విస్తా, నవ్వుతూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.